ఏంటిది 10 రూపాయల? ఎందుకు రేది ఉండనే తప్పు పని ఎత్తాయి. ఇదేంటి పెద్ద నోట్లా ఉంది? దిగో. డియర్ మధులత. అబ్బాయి లవ్ లెటర్ రా. వరప్రసాద్ ఎంసీఏ ఇంటర్ రోల్ నెంబర్ 36. ప్రేమతో టైప్ కూడా అంటే నువ్వు దీని గురించి టైప్ నేర్చుకున్నావారా? అబ్బా తమ్ముడు ఏంటిది? నీకు తెలియదు నీ గురించి ఎక్కడెక్కడో వెతుక, ఆర్కుట్లో వెతుక, యూట్యూబ్ లో వెతుక, గూగుల్లో వెతుక, అరే ఫేస్బుక్ మర్చిపోయావురా. ఇటు తిరుగు. ఏంటిది? ఈ లెటర్ చదివిన వెంటనే రిప్లై. నీకు అరే రిప్లై కష్టం కానీ ఇగో ఈ స్టాక్ ఉంది కావాలనా? ఇటు తిరుగు. అరే ఏంది ఫైనల్ గా? ఏంటిది ఏంది ఫైనల్ గా? ఇంటెల్ కోర్ ప్రాసెసర్ సార్. అంటే నువ్వు పోలీస్ ఆఫీసర్? ఆ చిత్తగిరి రాజా పని ఉంటుంది. ఆడే కిడ్నాప్ చేస్తుంటాడు. ఇంకెప్పుడు ఆ ఏరియాకి రాదు సార్. బతులతో ఎప్పుడు ఫాలో అవ్వచ్చు సార్. సచ్చిరా లవ్ లెటర్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. నన్ను వదిలేదు సార్. మా ఊరు వెళ్ళిపోతాను సార్. రే నేను కొట్టడానికి తీసుకురాలేదురా, హెల్ప్ చేయడానికి తీసుకొచ్చాం. ఐ హేట్ వన్ సైడ్ లవర్స్. కంపోజిషన్ అని చెప్తారా సార్? లేదురా, వన్ సైడ్ ని టూ సైడ్ చేస్తాం. నీ లవ్ కి హెల్ప్ చేస్తాం. నీ లవర్ ని వాళ్ళు లవ్ చేస్తారంట సార్. జోక్మా. అయినా నాకు డౌట్ సార్, మీరు నాకే ఎందుకు హెల్ప్ చేస్తున్నారు సార్? మేము లవ్ ని లవ్ చేసే లవర్స్, ప్రేమికులం. అంటే ప్రేమను ప్రేమించే కులం. అందుకే నీలాంటి లవర్స్ ని 100 మందిని కలిపి గిన్నెస్ బుక్ లో ఎక్కాలని ఫిక్స్ అయిపోయాం. అయితే ఫస్ట్ నేనేనా సార్? నువ్వు లాస్ట్ రా లక్కీ ఫెలో. నా నంబర్ 98 నాకు ఇద్దరిని సెట్ చేశాడు. నా నంబర్ 99 ముగ్గురు సెట్ చేశారు బాబు గారు. కమ్ ఆన్ మ్యాన్, నీకు ఒక్కరిని సెట్ చేయలేనా? తా డబ్బాలోంచి తీసిన తాబేలా ఉన్నాడు. తనకే ముగ్గురు సెట్ చేస్తే నా లవ్ ని ఈజీగా సెట్ చేస్తారు. నా కోసం పుట్టిన బిల్ గేట్స్ సార్. మరి మేము బిల్ గేట్స్ ఇంట్లో సైడ్ గేట్ సార్. స్టోరీ చెప్పురా కంప్యూటర్. అమ్మాయి పేరు మొదలత. ఇక చెప్తా నా కథ. ఎక్కడున్నాం రా? సార్ 3 years బ్యాక్ కాలేజ్ లో సార్. కాలేజ్? ఓ మై గాడ్, బ్యాక్ టు ది ఫ్యూచర్. సార్ నా క్లాస్ ఎక్కడో తెలుసుకుని వస్తాను సార్. ఏడు. ఏమండి ఎంసీఏ క్లాస్ ఎక్కడండి? నో ఐడియా. ఎక్స్క్యూజ్ మీ, నాది సేమ్ క్లాస్. వీడేంట్రా పైకి చూస్తున్నాడు? ఫ్లవర్స్ కేమో. ఫ్లవర్ స్టార్. ఫ్లవర్ స్టార్. ఫ్లవర్ స్టార్. ఫైనల్ ఎగ్జామినేషన్. వరప్రసాద్ లవ్స్ మధులత. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా సార్? వావ్. సింహ లవ్స్ అరుంధతి. చాలా పవర్ఫుల్ గా ఉంది కదా సార్? ఏం చేస్తున్నారా బుజ్జి? ఇయర్ మారింది సార్. రే బుజ్జి, ఏముందిరా దాంట్లో? సార్ నా గుండెలో ఉన్న ప్రేమ సార్ గాల్లో తేలుతూ తేలుతూ తన వరకు చేరాలని ఉదించాలే, ఇప్పుడు అయిపోద్ది. అలా నా లవ్ గాల్లో ఉండిపోయింది సార్. తిరిగి ఎప్పుడు వస్తుందో? మధులత నా కరెక్ట్ పేరు కదా సార్? బొంగులా కరెక్ట్ అయింది సార్. నాదో చిన్న డౌట్ సార్. మనం ముందే ఎక్కడ కలిసామా సార్? నువ్వు రెసిడెన్షియల్ కాలేజ్ లో చదివావేంట్రా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? డౌట్లు ఎక్కువ అడుగుతుంటే డౌట్ వచ్చింది. నీకు వచ్చిన డౌట్లన్నీ డౌట్ లేకుండా క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుండి ప్రోని ఫాలో అయిపో. నీకు అన్ని గుడ్ డేస్. రీతో రీతిన్ రీతో రీతిన్ రీతో రీతిన్ రీతౌట్ రీతిన్ రీతో. బాబా ఆవాజ్ నీచే. అరిస్తే ఆయాసం వస్తుంది, ఆ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది, ఆ తర్వాత అంబులెన్స్ వస్తుంది. నాయనా అది కాదు బాబా, అందరూ గాలి పిలుస్తుంటే మీరేంటి బాబా పొగ పిలుస్తున్నారు? పీల్చేవన్నీ పాపాలు, వదిలేవన్నీ పుణ్యాలు నాయనా. బాబా మొన్న అడవుడు కుఫ్రీ బాబంట, వాళ్ళు ఫాలో అయితే నాకు బ్యాండేజ్ హుక్కా బాబా. తప్పు నాయనా, బాబాల్ని తిడితే నీ బతుకు బొక్కడిపోద్ది. బాబా ఏం బాయ్ నన్ను పట్టించుకోవట్లేదు బాబా. అమ్మాయిని ఫ్లాట్ చేయాలంటే 2 ways ఉన్నాయి. ఒకటి ఇంప్రెస్ ఆర్ ఇరిటేట్. ఇంప్రెస్ అంటే నీ మూతి వంకర ముక్కు వంకర అనకూడదు. నీ అంత అంతకత్తి లేదని ఆకాశానికి వెత్తివేయాలి, కాళ్ళు పట్టుకోవాలి, బతిమాల. అదేం పని చెప్పినా మనం చేసి దాన్ని ఇంప్రెస్ చేయాలి. రెండవది ఇరిటేటింగ్ అంటే బ్లేడ్ తో కోయటం, యాసిడ్ పోయటమా బాబా? అలా చేస్తే నీ వెంట పడేది అమ్మాయిలు కాదు, పోలీసులు, లాఠీ. ఒక అమ్మాయి నువ్వు ఇరిటేట్ చేసావనుకో, ఆ అమ్మాయి పక్కడి పడుతుంది.
అదే అమ్మాయిని నువ్వు వేరేవాడి చేత ఇరిటేటింగ్ చేయించావనుకో ఆ అమ్మాయి వచ్చి నీ ఒళ్ళో పడుతుంది. దస్తగీర్ లేపిలగి ఢిల్లీ బిల్లీ 3 Idiots వాంటెడ్ రేస్ కి పిచ్చే గోల్మాల్. ఏంటిది బాబా? ఆయిల్ రాసుకో, ఎక్కడ బాబా? ఎక్కడైనా రాసుకో.